మీ అందరికీ తెలుసు ఈరోజు ప్రెస్ మీట్కి గల కారణం ఏంటో. అందరికీ నమస్కారం అండి. ఈరోజు తెలుసు మీ అందరికీ ఈరోజు ప్రెస్ మీట్కి గల కారణం ఏంటని. అయితే ప్రతి స్థాయిలో కూడా మంగ్లీ గారు తప్పించుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా వాస్తవ సంఘటనలుగా ఆధారంగా చేసుకొని వాళ్ళందరి మీద కేసులు అవడం జరిగింది. అదేవిధంగా మంగ్లీ గారు వాళ్ళ తమ్ముడు కూడా శివ కూడా మీడియా వేదికకు వచ్చి పచ్చి అబద్ధాలు చెప్పడం కూడా జరిగింది. వాటన్నిటికి సంబంధించి నేను ఫోటోలు వీడియోలు కూడా రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఎవరైతే శివ చౌహాన్ వచ్చి నాకు అతనికి సంబంధం లేదు, వారికి మాకు అసలు సంబంధమే లేదు, ఏదో మాకు అంటే అప్రస్తుతంగా మమ్మల్ని ఇందులోకి లాగేస్తున్నారు, ఎటువంటి పరిస్థితి మాకు ఎటువంటి సంబంధం కూడా లేదని చెప్తున్న క్రమంలో అదేవిధంగా మా మీద అసలు కనీసం ఎఫ్ఐఆర్లు కూడా లేవు అని చెప్పేసి మీడియా సాక్షిగా అబద్ధం చెప్పడం జరిగింది. తప్పండి. ఖచ్చితంగా గద్వాల్లో ఏదైతే సిసిఎస్ ఉందో దాంట్లో మంగ్లీ గారు వాళ్ళ తమ్ముడు కూడా ఉన్నారు ఎఫ్ఐఆర్ కాపీలో. అదేవిధంగా నల్గొండలో పెట్టబోతున్నటువంటి సిసిఎస్లో ఉన్నటువంటి కేసులో కూడా వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా హైదరాబాద్లో ఉన్నటువంటి గచ్చిబౌలి ఏదైతే ఉందో గచ్చిబౌలి ఈఓడబ్ల్యూలో కూడా వాళ్ళ పేర్ల మీద కూడా ఎఫ్ఐఆర్లు అయినాయండి. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ రావాల్సి ఉంది. అదేవిధంగా ఈఓడబ్ల్యూలో ఎవరైతే రమావత్ మధు, అదేవిధంగా హేమాకాంత్ రెడ్డి, మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఉన్నటువంటి దీనికి సంబంధించినటువంటి ఎఫ్ఐఆర్ కాపీ, వాళ్ళు ఎంత ఫ్రాడ్ చేశారని దానికి సంబంధించినటువంటి ఆధారాలు కూడా మేము ఈరోజు ప్రెస్కి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా నిన్న డీజీపీ ఆఫీస్కి వెళ్ళి డీజీపీ గారిని కూడా సివి ఆనంద్ గారిని కలవడం జరిగింది. కలిసినప్పుడు ఆయన సానుకూలంగా స్పందించారు. ఖచ్చితంగా దీని మీద ఉన్నతమైన విచారణ జరిగిస్తామని చెప్పి హామీ ఇచ్చారు. అదేవిధంగా మనకి సోమవారం రోజు సీఎం గారు అపాయింట్మెంట్ కోసం ప్రయత్నం చేస్తాను, అది ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయినట్టే. సో ఆ రోజు కూడా ఇంకొన్ని అంటే సీఎం గారిని కలవడానికి గల ముఖ్య ఉద్దేశాలు ఏంటంటే దీని మీద ఖచ్చితంగా సిట్ లాంటి ఒక ఉన్నతమైనటువంటి విచారణ కలిగినటువంటి ఒక సంస్థను ఏర్పాటు చేసి దీంట్లో కులంకషంగా లోతుగా విచారణ చేస్తే తప్ప దీంట్లో ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి న్యాయం జరగడానికి అవకాశం లేదు. కాబట్టి దయచేసి ప్రజలందరూ గమనించండి. అదేవిధంగా మంగ్లీ వాళ్ళ తమ్ముడు దీంట్లో డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయి ఉన్నారని చెప్పి పోలీసులే వాళ్ళకి సంబంధించినటువంటి బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. అసలు నాకు మంగ్లీ గారు ఎవరైతే ఉన్నారో ఆవిడ పంజాగుట్ట ప్రెస్ మీట్లో నేను పెట్టిన తర్వాత ఆవిడ కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చినప్పుడు ఇదే మీడియా ముఖంగా మంగ్లీ గారు ఏమని చెప్పారు, అసలు నాకు వాడెవడో తెలీదు అని చెప్పారు. మరి వాడెవడో తెలియనప్పుడు వాడు మీ ఇంట్లో మీ చెల్లితో పాటు మీ అమ్మగారితో పాటు ఎందుకు మాట్లాడుతూ ఉండు? రెండవది, ఈ కట్టలు లెక్క పెట్టే వీడియోలో ఉంది ఎవరండి ఇతనా అని అంటే మరి అతనెవరు అని అంటే అతనెవరు అని అన్నారు. మరి మిర్చి తోటలోని అదేవిధంగా వంగ తోటలో వాళ్ళందరూ కూర్చొని వెనకాల కూర్చున్న భరత్ చౌహాన్ కూడా వాళ్ళందరూ కూడా చాలా క్లోజ్ గా దిగినట్టు ఫోటో మీకు నేను రిలీజ్ చేయడం జరిగింది. మరి ఇప్పుడు మంగ్లీ గారు దీనికి ఏం సమాధానం చెప్తారు? ఈ నోట్లు లెక్క పెట్టే ఫేసా అండి అని అన్నారు. నేను చాలా సార్లు మీడియాలో కూడా చెప్పాను, ఏమండి అందులో తప్పుగా ప్రచురించబడింది, వేరే ఎవరన్నా ప్రెస్ వాళ్ళు తప్పుగా వేసి ఉండొచ్చు మేబీ. సో అందులో ఉన్నది భరత్ కుమార్ చౌహాన్ అని అన్నారు. తర్వాత మీడియా వాళ్ళు కూడా అడగడం ఏమైందంటే ఇతను ఎవరండి మరి అంటే ఆ నోట్లు కట్టలు లెక్క పెట్టేది ఎవరంటే మంగ్లీ గారు మీడియా సాక్షిగా ఏదైతే పంజగుట్ట పోలీస్ స్టేషన్ ఉందో ఆ పోలీస్ స్టేషన్లో ఏమని చెప్పారు, ఎవరో మాకేం తెలుసండి అని అన్నారు. మీరు చూస్తే బైగన్ తోటలో చక్కగా వాళ్ళ వెనకాల కూర్చొని మిర్చి తోటలో ఆయన భరత్ చౌహాన్ ఉండడం జరిగింది. ఏంటంటే ప్రతి స్థాయిలో కూడా మీరు చూసినట్టయితే మీడియా ముఖంగా నేను చెప్పేది ఏంటంటే, నేను చెప్పేది కాదు, పోలీసులు ఇచ్చిన ఇన్ఫర్మేషన్, పోలీసులు రిలీజ్ చేసింది ఏంటంటే మంగ్లీ గారికి వాళ్ళకి జరిగిన బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ కూడా బయటికి రావడం జరిగింది. మీరందరూ కూడా గమనించండి ప్రజలారా, ఎవరిని మభ్యపెట్టడం కోసం ఇవన్నీ చేస్తున్నారు, ఎవరిని తప్పుదోవ పట్టించడానికి ఇవన్నీ చేస్తున్నారు. ప్రజలు పిచ్చి వాళ్ళలాగా వెర్రి వాళ్ళలాగా కనిపిస్తున్నారా? దయచేసి ఇప్పటికైనా సరే బాధితులకు న్యాయం జరిగే వైపుగా మీరు రావాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇక్కడ మంగ్లీ గారు చేసేది ఏంటంటే, నేను బాధితులకు అండగా ఉంటాను, అది కేవలం స్టేట్మెంట్లకు మాత్రమే పరిమితం అయ్యింది. క్రియాశీలకంగా ఎక్కడా కూడా మంగ్లీ గారు బాధితులకి న్యాయం చేసే దిశగా రాలేదు. ఎందుకని మరి మీరు స్టేట్మెంట్లు ఇచ్చారు అంటే ఊగదంపుడు మాటలేనా? మీరు క్రియాశీలకంగా వర్క్ చేయరా? ఎందుకని మరి ఇన్ని రోజుల నుంచి ఎప్పుడైతే డీజీపీ గారిని కలిశారో అక్కడ నుంచి సర్వత్రా ఆమె మీద వ్యతిరేకత వచ్చిందో అప్పటి నుంచి మీడియాకి ఎందుకని మంగ్లీ గారు దూరంగా ఉన్నారు? ప్రెస్ మీట్ పెట్టినటువంటి ఎవరైతే మంగ్లీ గారు వాళ్ళ
ఎవరు అతను ఉన్నాడో మేనేజరు, మరి మేనేజర్ తో ప్రెస్ మీట్ పెట్టించాల్సిన అవసరం ఏంటి? మేనేజర్ కి దీనికి ఏంటి సంబంధం? అసలు మేనేజర్ చెప్పాల్సిన అవసరం ఏముంది? అంటే జరిగేవన్నీ కూడా మేనేజర్ కి సంబంధించే జరుగుతున్నాయి. కాబట్టి మేనేజర్ ను కూడా, ఎవరైతే మంగ్లీ మేనేజర్ ఉన్నారో తన మీద కూడా మేము కేసులు ఫైల్ చేయడం జరిగింది. తను ఏం తెలిసి రూఢీపరిచిండు అంటే, తన ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంటేనే కదా తను ఆ స్టేట్మెంట్ ఇవ్వగలిగేది. సో కాబట్టి మంగ్లీ వాళ్ళ ఎవరైతే ఉన్నారో తను కూడా పార్టీ చేయడం జరిగింది. ఇంకొక విషయం నేను మీడియా మిత్రులకి, మీడియా ముఖంగా ప్రజలందరికీ తెలియజేసేది ఏంటంటే, ఇది జరిగేదంతా కూడా కుట్రపూరితమైనటువంటి చర్యలు. మంగ్లీ గారు చాలా మందిని మేనేజ్ చేసుకుంటూ వస్తున్నారు.